గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ అసమర్థత వల్ల దేశం చాలా నష్టపోయింది. అన్ని రంగాలను మోదీ సర్కార్ నాశనం చేసిందన్న సీఎం కేసీఆర్. వనరులు సమృద్ధిగా ఉన్నా సాగుకు ఉచిత కరెంట్ నీళ్లు ఇవ్వలేకపోతున్నారు. మోదీ పాలనలో రైతులు ఆగమయ్యారన్న ముఖ్యమంత్రి. మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. పురోగమిస్తున్న రాష్ట్రాలను కూల్చుతున్నారన్న సీఎం. రాష్ట్రాన్ని సాధించడమే కాదు, తెలంగాణను రోల్ మోడల్గా మార్చారు. దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ మహానేతంటూ నితీష్ ప్రశంసలు. పండుగల ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామంటున్న జనం. సీఎం కేసీఆర్ మరో అపూర్వ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అమర సైనికుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిది అని చాటుతూ గాల్వాన్ లోయలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. అటు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తూ అగ్ని ప్రమాదానికి గురైన వలస కూలీల కుటుంబాలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్కులు అందజేశారు. సీఎం కేసీఆర్ ఔదార్యం దేశంలోని అందరికీ ఆదర్శమని ప్రశంసించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశం మనది, దేశం కోసం కృషి చేస్తున్న అందరి బాధ్యత మనది. ఇది సీఎం కేసీఆర్ నినాదం. అందులో భాగంగా దేశం కోసం అమరులైన సైనికుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాలకు వెళ్లి సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్లో పర్యటించారు. విమానాశ్రయంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ కు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పట్నాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో గల్వాన్ అమరవీరుల కుటుంబాలతో పాటు హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి చెక్కులు పంపిణీ చేశారు. గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, చందన్ కుమార్, జై కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో సీఎం కేసీఆర్ అందించారు. ఇక హైదరాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన సికిందర్ రామ్, దినేష్ కుమార్, బిట్టు కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్, ఘటీలాల్ రామ్, రాజేష్ కుమార్, అంకజ్ కుమార్ రామ్, ప్రేమ్ కుమార్, సింధు మహల్దార్, దామోదర్ మహల్దార్, రాజేష్ కుమార్ కుటుంబాలకు కూడా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్, ఉప ముఖ్యమంత్రి తేజస్వితో కలిసి బాధిత కుటుంబాలకు అందించారు. దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడికి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయటం మన బాధ్యత అని తెలిపారు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చెయ్యాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని, అందుకే ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికుల కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాలతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. काफ़ी समय से दिल पे बड़ी बोझ थी कि पटना आए और इस पावन धरती पर शहीदों का सम्मान में कुछ हमारे राज्य के ओर से उनके परिवारों के लिए कुछ मदद करें. हम आपके परिवारों के प्रियजन जिनको आपने खोए हैं देश के शहादत में, हम उनको वापस नहीं ला के दे सकते, लेकिन एक संदेश जरूर इस देश को हमेशा रक्षा करने वाले हमारे सैनिकों को, हमारे सिपाहियों को जाना चाहिए कि सारा देश, सारा राष्ट्र आपके साथ खड़ा है. इससे आत्मबल बढ़ता है हमारे सैनिक बलों का, देश के रक्षा करने वालों का, देश के सुरक्षा दलों का, और देश बना रहता है. తెలంగాణ వికాసంలో భాగస్వామ్యం అవుతున్న బీహార్ వలస కూలీలంతా తమ అభివృద్ధి భాగస్వామ్యులేనని మరోమారు స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘటనలో దురదృష్టవశాత్తు 19 మంది కార్మికులు మరణించారని విచారం వ్యక్తం చేశారు. వీరి కుటుంబాలకు కూడా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
తెలంగాణకు వస్తున్న వలస కూలీలకు తెలంగాణ ప్రగతి ప్రతినిధులుగా పేర్కొన్న సీఎం కేసీఆర్ కరోనా సమయంలో వారు ఇబ్బంది పడకుండా దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో బీహార్కు చెందిన వేల మంది శ్రామికులు భాగస్వామ్యాన్ని అందించారని తెలిపారు. గొప్ప ప్రభుత్వంగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరినా పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేశారు. బీహార్ కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ఎంతో మందిని వారి స్వస్థలాలకు తరలించామని వెల్లడించారు. తెలంగాణకు వలస వచ్చిన వారందరికీ మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నదని భావిస్తున్నట్లు చెప్పారు. భారతీయ ప్రాచీన చరిత్ర నుంచి నేటి వరకు నలంద విశ్వవిద్యాలయం పేరు వింటేనే యావత్ దేశం పులకించిపోతుందన్నారు సీఎం కేసీఆర్. దక్షిణ గంగగా పిలిచే గోదావరి ప్రవాహ సదృశ్యంగా బీహార్తో తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నదని తెలిపారు. జయప్రకాష్ నారాయణ్ జన్మించిన ఈ పవిత్ర భూమి నుంచి ప్రజల చైతన్యంతో ప్రారంభమయ్యే ప్రతి మార్పు శాంతికి దారితీస్తుందన్నారు సీఎం కేసీఆర్. कई क्षेत्रों में, कई फील्ड्स में बिहार के लोग हमारे पास काम करते हैं. जब कोरोना जैसा महामारी बहुत ही परेशान कर रही थी, हमारे केंद्र सरकार में महान सरकार हम जानते हैं, वो लोग कुछ ट्रेन के प्रबंधन करने का मांग हम करने पर भी नहीं कर रहे थे. लेकिन हम तेलंगाना राज्य की ओर से हमारे मुख्य सचिव श्री सोमय जी से रिक्वेस्ट किए थे कि जितने भी लोग हैं अपने घर वापस जाना चाहते हैं, कम से कम 150 रेलगाड़ी हम अपने राज्य की ओर से लेके उनको यहाँ विदा कर रहे थे, यहाँ भेज रहे थे. उस दिन मैंने कहा था, आप बिहार के हो, कहीं के हो, हम आप लोगों को बहुत सम्मानित रूप से तेलंगाना राज्य के विकास के प्रतिनिधि मानते हैं. तेलंगाना के राज्य के विकास में आप इतना मेहनत कर रहे हैं तो हमारे दिल में आपके लिए बहुत सम्मान है, मान्यता है. इसीलिए आपके हर तरह के कष्ट में, सुख में हम बांट लेते हैं, हिस्सा लेते हैं. उसी प्रकार का हम लोग काम कर रहे थे. जिन भाइयों का वहाँ एक दुर्घटना में मृत्यु हुई थी, उनके लिए भी हम कुछ इंतजाम किए थे और उसके बाद में कुछ ऐलान किए थे कि उनके परिवारों के लिए भी, क्योंकि वो तेलंगाना में काम कर रहे थे, तेलंगाना विकास के लिए काम कर रहे थे, उनके परिवारों को देखभाल भी करना हमारा फर्ज बनता है. ऐसा समझते हुए हमने ये काम किया है. मैं मुख्यमंत्री नीतीश जी का बहुत बहुत धन्यवाद देता हूँ. उन्होंने जो मौका दिया मुझे यहाँ तक आके ये अनुदान आप तक पहुँचाने का, मैं बहुत धन्यवाद श्री नीतीश कुमार जी का देता हूँ. అమరవీర సైనికుల కుటుంబాలను ఆదుకోవాలనే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆలోచన చాలా గొప్పదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొనియాడారు. కరోనా సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాయం చేసిందని గుర్తు చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణలాగా స్పందించలేదన్నారు. అమరవీర సైనికుల కుటుంబాలకు కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలని కోరారు. ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ వంతుగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం గొప్ప విషయమని సీఎం నితీష్ ప్రశంసించారు. इन्होंने तो तेलंगाना सरकार की तरफ से गलवान घाटी में शहीद हुए बिहार के जो भी जवानों के परिजन थे उनको 10-10 लाख रुपया, और हैदराबाद में जो घटना घटी स्क्रैम गोदाम में, तो उनके परिवारों को 5-5 लाख रुपया देने का आज उन्होंने किया, सबको दिया. इसके लिए बहुत बहुत उनको धन्यवाद है, बधाई है और आभार व्यक्त करता हूं उनको. लेकिन आप जरा सोच लीजिए कि तेलंगाना से इन्होंने किया, घटना वहां की नहीं है, घटना तो लद्दाख की है, और वहां के लिए भी इन्होंने जो लोग भी इस तरह की दुर्घटना से ग्रस्त हुए थे, इससे आर्मी वाले लोग, तो उसमें जो भी चाइना के लोगों ने किया था, तो इस तरह से जो इन्होंने तय किया कि हम अपनी तरफ से, अपने राज्य सरकार की तरफ से उनके परिवार को जरूर अपने राज्य सरकार की तरफ से मदद करेंगे. और उसी सिलसिले में उन्होंने चर्चा की, अन्य जगहों पर भी मदद कर चुके, और बिहार में भी इनका काम बचा हुआ था, आज आकर के इन्होंने भी काम पूरा कर दिया. ये बहुत ही बड़ी बात है. आप सब लोगों ने ये सब काम कर दिया है. और जो कुछ भी था, और 23 मार्च 2022 को जो एक स्क्रैप गोदाम में जो हुआ था, 12 लोगों की मृत्यु हो गई थी. अब उसी हिसाब से आप लोगों ने भी उन लोगों के लिए यहाँ पर आकर के 5-5 लाख रुपया कर दिया है. आपने सब लोगों के लिए किया और सबको वहाँ से भेजने की व्यवस्था की, तो ये सब बात आप इस बात के लिए चिंता करते हैं
और ध्यान देते हैं, ये बड़ी खुशी की बात है। आप लोगों ने कर दिया। कई जगहों पर इस तरह की घटना घटती है तो बिहार सरकार की तरफ से लाने का और ये सब करने का काम किया जाता, हम लोग करते रहते हैं। लेकिन आपने ये किया है, ये आपकी इच्छा रहती है, बहुत अच्छा है। और आपने ही कहा, ये हम लोगों को मालूम है कि कोरोना के दौर में आपने सब लोगों को भिजवा दिया था और कई जगहों पर कितनी परेशानी लोगों को हुई थी। अंत में हम लोगों ने पूरा मांग किया तो स्पेशल ट्रेन चलाया गया था, लेकिन आपने भेज दिया और फिर आपको जरूरत पड़ गई, आपको लगा कि भाई लोग नहीं रहेंगे तो वहाँ काम नहीं हो सकेगा, तो फिर आपने यहाँ खबर भेजी और हम लोगों ने अनुमति दे दी और उन सब लोगों को फिर आप बुलवा करके खुद ही ले जा करके उनसे आपने काम करवाया। तो ये सब काम तो आप करते रहे, सब हम देखा है, और कहीं कोई इस तरह का काम नहीं किया है जो आपने काम किया। तो ये सब काम के लिए तो आपका अभिनंदन है ही। దేశంలో ఫెడరల్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. గల్వాన్ అమరుల కుటుంబాలకు, సికింద్రాబాద్ బాధితులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ కు తేజస్వి యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ లా ఆలోచించాలని సూచించారు. వెనకబడిన రాష్ట్రాలకు సాయం అందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తేజస్వి యాదవ్ చెప్పారు. एक अच्छी पहल, एक अच्छी शुरुआत हम कहेंगे। अगर इसी प्रकार से भारत के सभी राज्य एक दूसरे का दुख सुख में भागीदार बनेंगे तो हमारा देश जो है आगे बढ़ेगा, तरक्की करेगा। आज जिस प्रकार से मुख्यमंत्री चंद्रशेखर जी ने, नीतीश जी ने इस दुख के घड़ी में एक दूसरे का साथ दिया, कितना अच्छा है। एक पॉजिटिव एक मैसेज सभी लोगों में ये गया है। గాల్వాన్లో అమరులైన సైనికుల కుటుంబాలనే కాకుండా బీహార్ వలస కూలీల కుటుంబాలను కూడా ఆదుకున్న సీఎం కేసీఆర్ కు బాధిత కుటుంబాల సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇది ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎప్పుడూ రుణపడి ఉంటామని తేల్చి చెప్పారు. ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించి అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా నిలిపిన కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని బీహార్ సీఎం నితీష్ కుమార్ కొనియాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశానికి మార్గదర్శనంగా నిలిచాయని నితీష్ కుమార్ అన్నారు. కేసీఆర్ గురించి అవగాహన లేని వారే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని నితీష్ అన్నారు. అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ గారు మీరు పట్టుదలతో ముందుకు కొనసాగండని చెప్పారు. స్వరాష్ట్ర ఆకాంక్ష సాకారం చేసిన మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎలా వదులుకుంటారని నితీష్ అన్నారు. आपने तो सबसे बड़ी बात है भाई आदरणीय चंद्रशेखर राव जी कि आप ही की कृपा से तो जो आपका राज्य था वो दो हिस्से में बटा। आखिरकार तेलंगाना बनाने के लिए तो आप 2001 से संघर्ष कर रहे थे, उस समय तो हम भी केंद्र में थे, तो उसी समय से आप शुरू कर दिए थे अपना आंदोलन चलाना कि भाई तेलंगाना एक अलग राज्य बने। और इसके लिए शुरू से ही आपने जो सारा काम और आप ही का ये काम है जो इसके लिए आप लड़ते रहे कि भाई आंध्र प्रदेश को दो हिस्से में बांटो और तेलंगाना बने, तो आप इसमें कामयाब हुए। 2014 में उस समय की जो सरकार थी उसी समय आप लोगों ने तो बिल्कुल फैसला हो गया था, संसद में भी हो गया, सब कुछ निर्णय हो गया। और उसके बाद फिर जो चुनाव हुआ, दोनों का एक साथ चुनाव हुआ और फिर आपको सब चुनाव आप किए और उसके बाद फिर दोनों राज्य को अलग अलग कर दिया गया और उसके बाद आप ही मुख्यमंत्री बने। जब ये हो गया तो उसके साथ आप बने और इस सब तो आप समझ लीजिए कि आपका कितना बड़ा योगदान। आप समझ लीजिए तेलंगाना एक अलग राज्य आपने बनवाया, बाकी जगह कोई इस तरह से आंदोलन करके नहीं बनवाया है पूरे देश में। आप अकेला है इस देश में जिसमें आपने तेलंगाना को एक अलग राज्य बनवाया। अब आजकल आप पर कुछ कुछ लोग बोलते रहे, एकदम फालतू बात है। जो आदमी तेलंगाना को बनवा दिया, तेलंगाना का आदमी आपको छोड़ेगा कहीं? और हम लोगों के यहाँ भी वहाँ काम करता है तो सबसे तो मालूम होता है कि भैया पूरा का पूरा तेलंगाना के विकास के लिए सब तरह का काम करते हैं। और जरा देख लीजिए कि जो सबसे बड़ी बात थी कि दक्षिण भारत का एकमात्र राज्य है दो हिस्सों तेलंगाना आंध्र प्रदेश में बटा, ये तो एक अलग बात है। लेकिन जो सबसे बड़ी बात है कि आप समझ लीजिए कि कितनी
बड़ी चीज आप लोगों ने किया। आपने जो काम किया कि मिशन भागीरथी योजना, जिसके तहत गोदावरी एवं कृष्णा नदी से पानी लेकर तेलंगाना के गांव-गांव तक आप लोगों ने पहुंचा दिया। लोगों को पीने के पानी का संकट था और हर जगह लोगों को हर घर तक पीने का पानी पहुंचा दिया। ये कोई मामूली बात है? हम लोगों को तो बड़ी खुशी होती है। हम लोगों ने भी 2016 में जो 7 निश्चय घोषित किया था और उसमें हम लोगों ने तय किया था हर घर नल का जल। अब भी हम लोग भी लगभग हर जगह हर घर नल का जल पहुंचा दिए। तो आपका तो एकदम जो काम है वो तो बहुत अच्छा है, लेकिन हम एक बात और कह देना चाहते हैं कि जो आपने ये किया कि गंगा नदी का पानी हम लोग वहां पर पहुंचाएंगे हर जगह। तो ये जब हम लोगों ने सोचा, हम बहुत पहले एक बार सोचे थे, लेकिन हमारे अधिकारीगण उस पर बहुत काम नहीं किए। लेकिन इधर जब हम लोगों ने शुरू किया था, काम अपना शुरू किए थे, तो उसमें फिर हम लोगों की तरफ से, लेकिन विशेष राज्य का दर्जा अगर मिल गया होता तो आज कितना आगे बढ़ा होता और राज्य के विकास, देश के विकास में भी कितना इसका ज्यादा योगदान हो। तो ये सब काम तो हम लोग करते रहे। और आपको बता दें कि भाई हैदराबाद से बहुत पुराना संबंध है हमारा। బీజేపీ పాలనలో నినాదాలు తప్ప అభివృద్ధి జరగలేదన్నారు సీఎం కేసీఆర్. 8 ఏళ్ల మోదీ హయాంలో ఒక్క రంగం కూడా బాగుపడలేదని మండిపడ్డారు. కనీసం కరెంటు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని గుర్తు చేశారు. నీటి కోసం యుద్ధాలు జరుగుతున్నాయన్నారు సీఎం కేసీఆర్. రైతులు రోడ్లపై ఆందోళన చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. नीतीश जी से विस्तार में बात हुई। एक बात तो समझ में आई और सहमति भी बनी कि किसी भी प्रकार से भाजपा सरकार को विदा करना है इस भारत से। इसलिए 8 साल हुए नरेंद्र मोदी जी प्रधानमंत्री बने हुए हैं। हर चीज में, हर सेक्टर में देश का विनाश हो रहा है। देश के हर वो आदमी परेशान है, बेहाल है। वो चाहे पानी का हो, बिजली का हो, खेती किसानी का हो, दलित वर्ग का हो, पिछड़ा वर्ग का हो, महिलाओं का हो, किस चीज का सुधार हुआ है इस देश में? अगर किसी का भी सुधार हुआ होता तो देश का यह हालत नहीं बनता। डॉलर के प्रति रुपया का इतना गिरावट, मोदी जी से पहले 14 प्रधानमंत्री रहे, किसी भी समय इतना बुरा गिरावट नहीं हुआ जो आज हो रहा है। पहले ब्रेन ड्रेन होता था, हमारे पास मौके नहीं मिल रहे थे तो ब्रेन ड्रेन होता था, विदेश में लोग चले जा रहे थे, हमारे बुद्धिजीवी। आज जिस प्रकार का नीतियां बन रहा है उसको लेके कैपिटल ड्रेन हो रहा है। सारा ही पूंजीपति भाग रहे देश से। देश का बड़ा बुरा हाल हो रहा है। हम सब लोग गवाह है। 13 महीने किसानों को क्यों आंदोलन करना पड़ता है इस देश में? बहुत ही महान देश है हमारा। भगवान ने, प्रकृति ने काफी संपत्ति दी है। हमारे नदियों में 70,000 टीएमसी पानी बहते हैं। आज तक देश ने सिर्फ 20-22 हजार टीएमसी ही इस्तेमाल किया है। और वाटर वार्स होते हैं, जल युद्ध होते हैं। बिजली 4 लाख मेगावाट के ऊपर बिजली की उपलब्धि देश में है, लेकिन देश को, किसानों को भी, आम लोगों को भी, उद्योगों को भी, हर किसी को भी बिजली के लिए तरसना पड़ता है। क्यों तरसना पड़ता है? जिन चीजों की उपलब्धि है उनको भी लोगों के लिए किया नहीं जाता है। फिर क्या किया जा रहा है इस देश में? हर एक चीज में इकोनॉमी तबाह हो गई, कर्जा बढ़ गया देश का, रूपी वैल्यू गिर गया, प्राइस राइज हो गया, डीजल, पेट्रोल, खाद, हर चीज का दाम बढ़ गया। गरीब आदमी परेशान है, किसान आंदोलन पे है। और नीतियां, देश के रक्षा करने वाला हमारा डिफेंस सिस्टम इतना मजबूत सिस्टम रहा। कई प्राइम मिनिस्टरों ने युद्ध लड़े
कामयाब हुए, कड़े रहा भारत। लेकिन आज इतना बड़ा डिफेंस पॉलिसी बदल रहा है, अग्निपथ जैसा मामला ला रहा है, किसी से संपर्क नहीं, विपक्षियों से कोई बातचीत नहीं, नीतियां बदल रहे मनमानी, उसका अंजाम क्या होगा? आज किस सेक्टर में आया है? पीने का पानी तक उपलब्ध नहीं करा सकते हम लोग। किल्लत है पूरे देश में। जहां किसी राज्यों ने प्रयास किया वहां जो कुछ भी हुआ, लेकिन केंद्र सरकार की नीति से नारा के सिवाय कोई काम असल में आता ही नहीं, उपलब्ध होता ही नहीं। यहां तक के देश के राजधानी दिल्ली में पानी की उपलब्धि नहीं है 75 साल के आजादी के बाद। आज हमारे कई मित्र हर दिन पानी खरीदते हैं दिल्ली शहर में। दिल्ली शहर में भी पावर नहीं मिलता, 24 घंटा नहीं मिलता। कई हिस्सों में, दिल्ली के हिस्सों में पावर काटा जाता है हर दिन। రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందన్నారు సీఎం కేసీఆర్. 2022 కల్లా అందరికీ ఇండ్లు ఇస్తామన్న మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ సర్కార్పై ఫైర్ అయ్యారు. ఇతర దేశాలకు క్షమాపణ చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. మతం పేరుతో దేశానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. మోదీ పాలనలో ఎవరికి మేలు కలిగిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్. आज मैं एक ही बात आपको कहना चाहूंगा, केंद्र सरकार के नाकामियों के वजह से आज काफी नुकसान हुआ देश का हर सेक्टर में। साथ ही साथ जो राज्य काम कर रहे हैं अपने जगह अच्छा खड़े होकर काम कर रहे हैं, कुछ एक अलग नीति बना के फेडरल सिस्टम को पूरा खत्म करके FRBM एक्ट में तोड़ मरोड़ करके जो संसाधन मिलने चाहिए जो राज्यों के अधिकार में है उसके वो छीना जा रहा है। एक तो ये है विकास का कोई नाम ही नहीं, सिर्फ नाराबाजी है। कौन सा एक नारा जो सफल हुआ देश में? 222 तक हर गरीब का अपना मकान होगा, ये मोदी जी का खुद का वादा है। क्या सफल हुआ? मिला सबको मकान? किसानों का आय डबल कर दिया जाएगा। किसानों का इन्वेस्टमेंट डबल हो गया, लागत डबल हो गया, आय कहां डबल हुआ? बेटी पढ़ाओ बेटी बचाओ, हर दिन रेप होते सौों के तादाद में। किस वर्ग का विकास हुआ? किसका रक्षा हुआ? और इसको इन सब चीजों को छोड़ के एक दूसरी बहुत बड़ी खतरा बात, देश के लिए बहुत बड़ा खतरा ये लोग खड़ा कर रहे हैं, जो धर्म की बात को लेके लोगों को भावुक बना करके अपने चिल्लर पल्लर राजनीति लब्धि के लिए सारे देश को टूटा जा रहा है, तोड़ा जा रहा है। ये कहां तक सही है? इससे देश का कितना बड़ा खतरा बनेगा आगे चल के? देश का क्या होने वाला है? अंतर्राष्ट्रीय स्तर पर क्या होगा? हालात यहां तक बिगड़ रहा है कि विदेशों में हमारे दूतावास के प्रतिनिधि को बुला के माफी मांगा जा रहा है। ये कितनी बड़ी शर्म की बात है। इसके भलाई के लिए ये काम किया जा रहा है। आज जिस प्रकार से धर्म के नाम पे लोगों को तोड़ने का, समाज को तोड़ने का, एक अच्छे भारत को खराब करने का जो प्रयास हो रहा है, ये कहां ले जाएगा अपने देश को?